ఛీ! ఏదోటి అంటున్నారు, ఏదోటి పని చేస్తున్నా సరే ఫలితం ఉండట్లేదు. ఏదోటి అంటున్నారు, ఏదోటి తిడుతూనే ఉంటారు, ఎప్పుడు ఏదోటి తిడుతూనే ఉంటారు, ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటారు. ఎంత పని చేసినా ఏం చేసినా సరే ఇది చేయలేదు, అది చేయలేదు, అలా చేయలేదు, పర్టికులర్గా అలా చేయాలంటూ ఉంటారేటో నాకు అర్థం కాదు అసలు. ఈ జాబ్ మన వల్ల కాదు. ఈ కంపెనీ ఈ రూల్స్ ఈ పాలసీస్ మన వల్ల కాదు అసలు. ఇప్పుడు తిడుతుంటాడు, హాఫ్ నాలెడ్జ్ అంటాడు, ఎప్పుడు చూడు హాఫ్ నాలెడ్జ్ అంటాడు, ఎప్పుడు చూడు నువ్వు ఇక పనికిరాదా, పని చేత కదా అంటాడు. పని చేస్తే అర్థమవుతుంది మేనేజర్కి ఎలా పని చేయాలి, ఎలా పని చేయాలి అంటూ. కూర్చొని పని చేయించడం కాదు. మానేస్తాను, కంపెనీ మానేస్తాను. మానేసి శుభ్రంగా మానేసే బడ్డీ కొట్టేది పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితో చెప్పిన ఎవడు వింటాడో, ఎవడు బిజీలాడు ఉన్నాడో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఒకసారి రాసుకుందాం. ఒకసారి ఎవడు మన మాట ఉన్నప్పుడు మనతోనే ఒకసారి షేర్ చేసుకోవడమే. మనతోనే మనం ఒకసారి ప్రాబ్లం షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం అర్థమవుద్ది. స్టార్ట్ చేయరా. ఎస్సుటీకి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి. నాకు జాబ్ నచ్చట్లేదు, అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, అస్సలు గుర్తింపు లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? గుర్తింపు లేదు. అండ్ ప్రతిదానికి పెడార్థాలిటీస్తూ తిడుతున్నారు. అండ్ ప్రతి చోట పాయింట్అవుట్ చేయాలని చూస్తున్నారు. సో ఐ యామ్ క్విట్టింగ్ ద జాబ్ మానేసి రేపు ఆ మేనేజర్ గొడవ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ టీగడు ఏం చెప్తాడో చూద్దాం. నాకు నా జాబ్ నచ్చలేదు. జాబ్ నచ్చకుండా ఎంతకాలం పని చేయను రా నేను. జాబ్ నచ్చట్లేదు నాకు. ఎప్పటితో తిడుతూ ఉంటున్నాడు. ప్రతిసారి నెగిటివ్ ఎమోషన్స్. ఎంత కష్టపడి పనిచేయి, ఎంత ఇష్టపడి పనిచేయి, చివరికి మిగిలేదు ఏంటంటే తిట్ల దండకాలు. చివరి మిగిలేదేమో తిట్ల దండకాలు. నువ్వు యూస్ఫుల్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, ఇలాంటివి అన్నమే నాకు అక్కడ సరిపోతుంది. అక్కడంతా ఏంటంటే ఒక ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాను నేను. చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే జాబ్లో అస్సలు చేయను నేను. విల్ నాట్ డూ ద టైప్ ఆఫ్ జాబ్స్ ఎనీ హౌ. ఏం చెప్తారు ఈ టీగాడు? నువ్వేమైనా కంపెనీ సీఈఓ అనుకుంటున్నావు ఏంట్రా? కంపెనీ సీఈఓ లేకపోతే కంపెనీ ఓనర్ అనుకుంటున్నావు నువ్వేమైనా? అసలు నువ్వేంటి? నీ ఏజ్ ఎంత అసలు నువ్వు? సో ఈ ఫ్రెషర్ స్టేజ్లో ఉండగానే నేను కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, నెగిటివ్ ఎమోషన్స్ తట్టుకోలేకపోతున్నాను, నేను జాబ్ మానేస్తానంటే సో ఎక్కడ ఏ చోటుకి వెళ్ళినా సరే, ఎలాంటి చోటుకి వెళ్ళినా సరే పరిస్థితి ఇదే. సో ఎక్కడైనా సరే నువ్వు ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలంటే ముందుగా కావాల్సిందేంటి? ముందుగా అక్కడున్న ప్రజెంట్ వర్క్ ఫోర్స్ తెలుసుకోవాలి, అక్కడున్న తిట్లు తినాలి, అక్కడున్న ఎన్నో పాటలు పడాలి. అప్పుడే కానీ నీకు ఎక్స్పీరియన్స్ రాదు. అంతేకాని ఊరికనే ఇలా చిటికేస్తూ వచ్చేద్దాం అనుకుంటున్నావా? లేదు. సో నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే ముందు నువ్వు డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ అంటే వాట్ ఈజ్ స్ట్రెంగ్త్? ద రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ డీఫార్మేషన్, అంటే ద రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ నెగిటివ్ ఫోర్సెస్. ఎంత నెగిటివ్ ఫోర్సెస్, ఎంత నెగిటివ్ ఎమోషన్స్, ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ప్రెషర్స్ అన్నీ తట్టుకొని దాని నుంచి మనం బయటకు వచ్చేదే మన యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అనేది బయట కనిపించే ఫ్యాక్టర్, లేకపోతే బయట కొనుక్కునేది కాదు. స్ట్రెంగ్త్ అనేది నువ్వు డెవలప్ చేసుకునేదే. సో నీకున్న ఎక్స్పీరియన్సెస్లో నీకున్న నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఎమోషన్స్ నుంచి నువ్వు ఎప్పుడైతే వాటిని పాజిటివ్గా డ్రాక్ చేయడం నేర్చుకుంటావో అదే నీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్. సో నీ ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడమే టార్గెట్ పెట్టుకో ఫస్ట్. సో ఇక్కడేదో పెడుతున్నారు, సో ఇక్కడేదో నువ్వు పని చేయట్లేదు అంటున్నారని. కానీ సో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పని చేస్తున్నావు అంటేనే దాని అర్థం నీకు తప్పులు వస్తున్నాయి. పని చేయకపోతే తప్పులు రావు కదా. నువ్వు పని చేస్తున్నప్పుడే తప్పులు వస్తున్నాయి. ఆ తప్పుల వల్లే నన్ను తిడుతున్నారు. సో అంటే నీ యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఆ పార్టిసిపేషన్లోనే నీకు అర్థమవుతుంది ఇంకెంతగా తప్పు చేయకుండా ఉండాలి, ఇంకొంతగా
మనం ఎంత డెవలప్ అవ్వడానికి ఏం చేయాలి, ఎంత యాక్యురేట్గా చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో నెవర్ క్విట్ యువర్ పార్టిసిపేషన్ అండ్ ట్రై టు బౌన్స్ బ్యాక్. సో ఈరోజు నేను తిట్టారంటే రేపు తిట్టకుండా ఉండడమే కదా నీ ఎక్స్పీరియన్స్ అనేది. సో ట్రై టు లెర్న్ ఇట్, ట్రై టు బౌన్స్ బ్యాక్ అండ్ నెవర్ బ్రూడ్ యువర్ థాట్స్. నీ బ్రెయిన్ ఎక్కడ పెడుతున్నావో చూసుకో. సో ఇంటికి వచ్చిన వెంటనే నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతూ ఇలాగ నేను జాబ్ మానేస్తాను, జాబ్ క్విట్ చేస్తాను అంటున్నావు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎప్పుడు నువ్వు నెగిటివ్ థింకింగ్ నీ వైపు నువ్వు చూసుకున్నావో ప్రపంచం ఎవరిని ఎదిరించలేవు నువ్వు. సో ఫస్ట్ నిన్నే నువ్వు ఎదిరించుకోవాలి. ఫస్ట్ నిన్ను నుంచి నువ్వు బయట రావాలి. నీ నుంచి నువ్వు బయటకు వస్తేనే ఈ ప్రపంచానికి నువ్వు సమాధానం చెప్పగలవు. సో నీకే నువ్వు ఒక లూజర్గా కనిపిస్తే, నీకే నువ్వు ఒక నెగిటివ్ ఫోర్స్గా కనిపిస్తే ఇంకా నువ్వు ప్రపంచానికి ఏం సమాధానం చెప్తావు? సో ఫస్ట్ అట్లీస్ట్ ట్రై టు యువర్ సెల్ఫ్ బీ ఏ పాజిటివ్ మెంబర్. అట్లీస్ట్ ట్రై టు బీ యువర్ సెల్ఫ్ ఏ పాజిటివ్ స్పీకర్. అండ్ ఎందుకంటే నేనేం చెప్పలేను. సో నీకే అంతా తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలంతా నీకే తెలుసు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నేను తిడుతున్న మేనేజర్స్, నేను తిడుతున్న హయ్యర్ కేటగిరీస్ వాళ్ళు ఏదో స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు అక్కడికి రాలేదు. నీ స్టేజ్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చారు. నీ స్టేజ్ నుంచి వాళ్ళు తిట్లు తిన్నారు, పాటలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, అప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళారు. అండ్ అది వాళ్ళ యొక్క డ్యూటీ. ఏ అప్పర్ క్యాడర్ వాళ్ళకైనా లోవర్ క్యాడర్ వాళ్ళని కమాండ్ చేయడం, వాళ్ళతో పనిచేయించడం అనేది ఒక కామన్ డ్యూటీ. సో అది వాళ్ళు చక్కగా చేస్తున్నారు. అండ్ నీ బాధ్యత ఏంటంటే నువ్వు ఫ్రెషర్గా నువ్వు వర్క్ నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్సెస్ అంటే పార్టిసిపేట్ చేయడం, కొన్ని తప్పులు రావడం, ఆ తప్పులు సరి చేసుకోవడం, యాక్యురేట్గా మార్చుకోవడం, అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం. సో డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ నెగిటివ్, ఇంప్రూవ్ యువర్ స్ట్రెంగ్త్, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. బాయ్. మనకున్న ప్రతి ఎమోషన్ని ప్రతి క్యారెక్టరైజేషన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎదగలిగిపోతే అదే ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్సే. ఈరోజు మనం తిట్లు తింటున్నామంటే రేపు తిట్లు తినగానే ఉండడానికి వచ్చే ఎక్స్పీరియన్సే. అంటే మనం తెలియకుండా చేసే తప్పులకు తిట్లు తినచ్చు, కానీ తెలిసి తప్పులు చేయం కదా. తెలిసి తప్పులు చేయకుండా జాగ్రత్త పడడమే ఎక్స్పీరియన్స్ అంటే. థ్యాంక్ యూ. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో దేని గురించి? సెల్ఫ్ టాకింగ్ అండ్ సెల్ఫ్ డిస్కషన్ గురించి. సో రోజులో ఒక్కసారైనా సరే మీతో మీరు మాట్లాడుకోవాలి, మీతో మీరు డిస్కస్ చేసుకోవాలి. లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఒక పెద్ద ఎక్స్పర్ట్ అడ్వైస్ని మీరు మిస్ అవుతున్నట్టే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల కంటే అందరికంటే మీ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే మీరే. సో మీరు ఎటు వెళ్తున్నారో మీకు తెలుసు, మీ యొక్క తప్పులు తెలుసు, మీ యొక్క ఒప్పులు తెలుసు, మీ స్ట్రెంగ్త్ తెలుసు, మీ వీక్నెస్ మీకు తెలుసు. సో మిమ్మల్ని మీకంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? సో టాక్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే, అదర్వైజ్ యూ హేస్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్. సో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు, కానీ అన్ని వేళలా అది కుదరకపోవచ్చు. అన్ని వేళలా వాళ్ళు మీ వైపు డెడికేట్ అవ్వకపోవచ్చు. బికాస్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. సో మీ గురించి అత్యంత కాన్సన్ట్రేటెడ్గా ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగేది ఎవరంటే మీరే. సో మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకోండి. మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క థాట్స్ ఏ పాత్రలో వెళ్తున్నాయి, వాటి ఎమోషనల్ పాత్ ఎలా ఉంది, నెగిటివ్ సైడ్ ఉన్నాయా, పాజిటివ్ సైడ్ ఉన్నాయా, అండ్ మీ యొక్క ఫ్రస్ట్రేషన్స్, మీ యొక్క డిప్రెషన్స్ అన్నిటి గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అన్నిటి యొక్క సొల్యూషన్స్ కూడా మీకు బాగా తెలుసు. ఒక్కసారి మీతో మీరు మాట్లాడుకోండి, మీకే అర్థమవుతుంది. మీకు తెలియని, మీకు బయట ఉన్న ప్రపంచంలో బిజీ లైఫ్లో మీరు పడిపోయి మీకు తెలియట్లేదు, కానీ మీలో మీకు తెలియని సొల్యూషన్స్, మీకు ఉపయోగపడే సొల్యూషన్స్ ఎన్నో ఉంటాయి. సో స్టడీ యువర్ సెల్ఫ్, టాక్ విత్ యువర్ సెల్ఫ్, ఓపెన్ అప్ విత్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే బయట ఎవరితో మాట్లాడితే సిగ్గుపడాలి, కాకపోతే మీతో మీరు మాట్లాడుకోవడానికి సిగ్గు బెరుకు ఎందుకు? సో స్పీక్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్, ఓపెన్ అప్ విత్ యువర్ సెల్ఫ్, లిసన్ టు యువర్ సెల్ఫ్ అండ్ try to motivate yourself from inner side. So be brave, be strong,
టాక్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే, అదర్వైజ్ యూ మిస్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. మీకు వినిపిద్దామని మొత్తం సాంగ్ అంతా నేను పెట్టాను, కాకపోతే అది కాపీరైట్ పడింది. ఒకవేళ డిస్ప్యూట్ యాక్సెప్ట్ అయితే కనుక ఆ లింక్ పెడతాం. ఈ లోపల ఈ కంటెంట్ చూడండి. అండ్ ఐ హోప్ ఆ చంద్రబోస్ గారి లిరిక్ ఒకసారి మీకు వినిపిద్దామని నేను చాలా ట్రై చేశాను. డిస్ప్యూట్ రేస్ చేశాడు. సో ఈ సాంగ్ వినండి ఇంత లోపల. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, పంటూ నువ్వే, సైన్యం నువ్వే, బలగం నువ్వే. సో ఈ సాంగ్ అనేది ఒరిజినల్ వర్షన్ కాపీరైట్ తెస్తే ఆ లింకే పోస్ట్ చేస్తాను. సో అంత లోపల ఫేస్బుక్లో షేర్ చేయడం కోసం నా ఈ తపన.